जय श्रीकृष्ण श्रीमन्नारायणमु 8వ दशकम् एवं तावत् प्राकृतप्रक्षयान्ते ब्रह्मे कल्पे ह्यादिमे लब्धजन्म ब्रह्मा भूयस्त्वत्त एवाप्यवेधान् सृष्टिं चक्रे पूर्वकल्पोपमानां। ప్రభు మహాప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మకల్పము ప్రారంభమగును. ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొనినట్లు నీ వలన జన్మించినాడు. అట్లే నీ యొక్క అనుగ్రహం వలనే వేదములను పొంది అంతకు ముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలుపెట్టెను. సోయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావాన్మితాస్సరజనిర్బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః నైమిత్తిక ప్రళయమాహురతోస్య రాత్రిం. స్వామి, 1000 చతుర్యుగములు పరిణామము గల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతే పరిణామము గల కాలము ఆయనకు ఒక రాత్రి. ఇంతవరకును ఆయనకు ఇట్టి పగళ్ళు రాత్రులు ఎన్నో గడిచిపోయినవి. రాత్రులందు అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రించును. బ్రహ్మదేవుడు ఇట్లు నిద్రించియుండు రాత్రిని నైమిత్తిక ప్రళయము అని అందరు. అస్మాదృశాం పునరహుర్ముఖకృత్యతుల్యాం సృష్టిం కరోత్యనుదినం సభవత్ ప్రసాదాత్ ప్రాగ్బ్రాహ్మకల్పజనుషాంచ పరాయుషాంతు సుప్త ప్రబోధన సమాస్తి తదా విసృష్టి. రాత్రి గడిచిన తర్వాత నిద్రలేచి మేము నిత్య కృత్యములను ప్రారంభించినట్లు బ్రహ్మదేవుడు నైమిత్తిక ప్రళయము తర్వాత మీ అనుగ్రహం వలన పునఃసృష్టి చేయుటకు ఆరంభించును. భృగు మహర్షి మొదలైన చిరంజీవులు బ్రహ్మ వలనే నిద్రింతురు మరియు మేల్కొందురు. వారికి పూర్వస్మృతియుండును, ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు. పంచాశదబ్దమధునా స్వవయోర్ధరూపం ఏకం పరాద్ధమతివృత్య హి వర్తతేసౌ తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్ పాశ్చాధినావతరణే చ భవద్విలాసాన్. ప్రస్తుతము బ్రహ్మదేవుని వయస్సులో సగమైన 50 సంవత్సరములు గడిచిపోయినవి. దీనిని పరార్థమందురు. ఈ మొదటి పరార్థము గడిచిన పిమ్మట పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను ప్రస్తుతము వర్ణింతును.